నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఏషియన్ సినిమాస్ వైష్ణవి మధ్యప్రదేశ్కి వచ్చాము. ఫస్ట్ హనుమాన్తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది, ఈ థియేటర్ స్టార్ట్ అవుతుందని చాలా హ్యాపీగా అనిపించింది. సో హనుమాన్ మూవీ 7th, 8th డే 9th డే కూడా హౌస్ఫుల్స్తో రన్ అవ్వడం అనేది యాజ్ అ ఫిల్మ్ మేకర్ చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అదే కాకుండా ఆల్మోస్ట్ ఒక 30 థియేటర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతున్న థియేటర్స్ ఈ సినిమా వల్ల మళ్ళీ హౌస్ఫుల్స్తో రన్ అవుతున్నాయి అన్నది ఫిల్మ్ మేకర్కి అంతకన్నా ఎక్కువ ఏం అడగలేను. అంటే చాలామంది థియేటర్స్ జనాలు రావడం తగ్గిపోతుంది, ఓటీటీలో చూస్తున్నారు, ఇదంతా చెప్తున్నారు. కానీ కావాల్సిన బట్ ఏషియన్ వాళ్ళు ఇన్ని థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారంటే జనాలకి ఇంకా సినిమా అనేది థియేటర్లోనే చూడాలి, బిగ్ స్క్రీన్లోనే చూడాలి అనేది ఎంత ఉంది. సో ఇన్ని కొత్త స్క్రీన్స్ ఓపెన్ చేస్తున్నారు, ఇంకా చాలా చాలా స్క్రీన్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడే చెప్తున్నారు ఈ స్క్రీన్ ఎంత క్వాలిటీతో ఉంది అండ్ నెక్స్ట్ తీసుకొచ్చే స్క్రీన్స్ కూడా ఎంత థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ యశ్వంత్ సునీల్ లాంటి వాళ్ళు మాకు ఉండడం అనేది మాకు చాలా వీఆర్ వెరీ లక్కీ ఫర్ ఎంకరేజింగ్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్. అంటే మేము ఎంత క్వాలిటీ సినిమా చేసినా సరే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం 8Kలో షూట్ చేస్తున్నాం, 16Kలో షూట్ చేస్తున్నాం, బట్ అంత క్వాలిటీ థియేటర్లో వస్తుందా రాదా అని చెప్పి. బట్ ఆయన బిజినెస్ లాగే కాకుండా చాలా ప్యాషన్తో సినిమాల్ని జనానికి తీసుకురావాలి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అంటే నాట్ ఓన్లీ స్క్రీన్, సౌండ్ సిస్టమ్ కానీ అండ్ అట్మాస్ఫియర్. అంటే లైక్ నేను సినిమాకి వెళ్ళడం అనేది ఒక ఫ్యామిలీకి ఒక మెమరీ లాంటిది. సో సినిమాతో పాటు ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, చాలా టేస్ట్తో ఇదంతా తయారు చేయడం అనేది చాలా సౌండ్ ఇవన్నీ నేను ప్రాపర్టీ తీసుకోవాలి. సో భరత్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి, ఇలాంటి అట్మాస్ఫియర్ ఆడియన్స్ క్రియేట్ చేస్తున్నందుకు. అండ్ సినిమాలు కూడా థియేటర్లోనే వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. సో దిస్ ఇస్ లైక్ అ పిక్నిక్ ఫర్ యూ. అండ్ పర్టికులర్గా మా హనుమాన్ సినిమాని చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. ఈ థియేటర్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసిన AMB AAA ఎలాగైతే స్టార్ట్ చేశారో ఈ వైష్ణవి కూడా ఇది కూడా చాలా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.